రోజు రోజుకు ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 దాటక ముందే బాణుడు బగబగలాడుతున్నాడు. పగలు రాత్రి అన్న తేడా లేకుండా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చిన్నారుల్లో వచ్చే ఆరోగ్య సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ చక్రపాణితో మా కరెస్పాండెంట్ క్రాంతి కుమార్ ఫేస్ టు ఫేస్. రోజుకి ఎండలు మండిపోతున్నాయి, రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పెద్దవాళ్ళే తట్టుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. అయితే చిన్నపిల్లల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి వేసవి తాపంలో చిన్నపిల్లలకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి, వాళ్ళని ఎలా కాపాడాలి ఈ ఎండాకాలం నుంచి అనే విషయాలని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ చక్రపాణి ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ప్రధానంగా వేసవి కాలంలో చిన్నపిల్లలు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు ఏంటి? నేను డాక్టర్ చక్రపాణి, చిన్నపిల్లల వైద్య నిపుణుడు మరియు ఐఏపీ ప్రతినిధి మరియు టీజీఎంసీ ప్రతినిధి. చిన్నపిల్లలు ఈ వేసవిలో ఎదుర్కొనేటువంటి ప్రధానమైన సమస్యలు ఏంటంటే, ఒకటి డీహైడ్రేషన్, రెండవది వడదెబ్బ అంటాం చూడండి. వడదెబ్బ కూడా ఇది ఒక ఈ ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వడదెబ్బ కూడా తగులుతుంది. ముఖ్యంగా వీళ్ళు ఎక్కువగా ఎండలో ఆడుకోవడానికి వెళ్తారు. పిల్లలు సమ్మర్ హాలిడేస్ వస్తాయి కాబట్టి వీళ్ళు బయట నీడ పట్టున ఉండకుండా ఎండలో ఆడుకొని రావడం వల్ల ఇలాంటివి రావడానికి అవకాశం ఉంటుంది. ఈ వడదెబ్బకి డీహైడ్రేషన్ మధ్యన ఉన్న తేడా ఏంటి? డీహైడ్రేషన్ ఎలా గుర్తించాలి? ఏమన్నంటే ప్రతిసారి డీహైడ్రేట్ అయ్యామంటే మీరు కూడా డీహైడ్రేట్ కాకుండా చూసుకోండి అని చెప్తుంటారు నిపుణులు కూడా. అసలు ఈ డీహైడ్రేషన్ ఎలా గుర్తించాలి? ముఖ్యంగా ఈ వడదెబ్బ లక్షణాలు ఎలా ఉంటాయంటే, పిల్లవాడికి హీట్ ఎగ్జాషన్, హీట్ క్రాంప్స్ అనేటివి ఫస్ట్ వస్తాయి. అంటే చెమట పడుతుంది ఫస్ట్లో, తర్వాత ఆ చెమట కూడా ఎండిపోయి హీట్ స్ట్రోక్ కింద మారిపోతుంది. విపరీతమైన జ్వరము, నీరసము, తలనొప్పి, ఇది ముఖ్యంగా వాంతులు, విరేచనాలు కూడా ఇందులో భాగంగా ఉంటాయి. కాబట్టి ఈ వాంతులు, విరేచనాలు ఎప్పుడైతే ఉంటాయో, వాటర్ లాస్ స్వెట్ నుంచి ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతుందో అప్పుడు ఈ పిల్లలు కంప్లీట్గా డీహైడ్రేషన్కు గురవుతారు. యూరిన్ అవుట్పుట్ కూడా జనరల్గా సివియర్ డీహైడ్రేషన్ మరియు మోడరేట్ డీహైడ్రేషన్ యూరిన్ అవుట్పుట్ కూడా తగ్గిపోతుంది. మరియు దాహం అనేది అసలు లేదు అంటే, డీహైడ్రేషన్ నుండి దాహం లేదు అంటే పిల్లవాడు చాలా సీరియస్గా ఉన్నట్లు లెక్క. నీళ్లు తాగడానికి బాబు సుముఖత తెలపకుండా ఉన్నాడు అంటే అది చాలా సీరియస్గా ఉన్నట్లు మనం లెక్కేసుకోవాల్సి వస్తుంది. జనరల్గా ఈ వేసవి కాలంలో చిన్నపిల్లలకు ఎక్కువ వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటే దీనికి గల కారణాలు ఏంటి? వైరల్ కానీ లేదంటే బ్యాక్టీరియల్ కానీ ఇన్ఫెక్షన్స్ రావడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, పిల్లలు వేసవి తాపానికి తట్టుకోలేక ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగేయడము, ఏది కనపడితే అది తినేయడం లాంటివి చేస్తుంటారు. మరియు వేసవిలో వేడి పదార్థాలు మాత్రమే తినడానికి ప్రయత్నం చేయాలి. చల్లని పదార్థాలు తినకూడదు. నీళ్లు కాంచి చల్లార్చి తాగాలి. సో ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం కొన్ని ఇన్ఫెక్షన్స్ను తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ సమ్మర్లో పిల్లలకి ఎలాంటి ఆహారం ఇవ్వాలి? సాధారణంగా ఈ వర్షాకాలం కానీ చలికాలం కానీ కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ వంటి అవాయిడ్ చేసే తల్లిదండ్రులు వేసవిలో కాస్త చూసి చూడనట్టుగా వదిలేస్తుంటారు. ఇది ఎంతవరకు సేఫ్ కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ కానీ ఇవ్వడం? ఇప్పుడు ముఖ్యంగా కూల్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఇవి ఎప్పుడైనా కూడా డేంజరే. ఈ సమ్మర్ హాలిడేస్లో ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఈ ప్రయాణాల్లో పిల్లలకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా మొట్టమొదటిది చిన్నపిల్లల్ని వేసుకొని ప్రయాణాలు చేయడం అనేది అవాయిడ్ చేయడం మంచిది, ఫస్ట్ థింగ్. రెండవది, ఒకవేళ ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితి ఉందనుకోండి, ఒకటి చల్లని వాతావరణం ఉండేటట్లు చూసుకోవడం. ఒకవేళ మనకు వెహికల్స్ ఏం లేవనుకోండి, ఖచ్చితంగా నడవాల్సి వచ్చినప్పుడు గొడుగు తీసుకొని వెళ్ళటం అనేది బెటర్. బట్టలు ఎలాంటి బట్టలు వేసుకోవాలనేది ఇంపార్టెంట్. బట్టలు నల్లని బట్టలు లేదంటే దళసరి లేదా మందంగా ఉన్నటువంటి బట్టలు వేసుకుంటే ఆ హీట్ అనేది అలాగే ఉండిపోయి ఆ బాడీ మరింత వేడెక్కడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి చల్లని బట్టలు అంటే ఎలాంటివంటే తెల్లని బట్టలు కానీ లేదంటే పలుచని బట్టలు వేసుకోవడం వల్ల మీకు హీట్ అనేది రిఫ్లెక్షన్ బయటికి వెళ్ళిపోతుంది. హీట్ రిఫ్లెక్షన్ బయటకు ఉంటుంది. కాబట్టి ఈ తెల్లని లేదా పలుచని బట్టలు వేసుకొని తిరగడం అనేది అత్యంత ముఖ్యమైన విషయం. వేసవిలో పిల్లల ఆరోగ్యంపై ఉన్న పెద్దలకు ఉన్న అపోహలు ఏంటి? జనరల్గా తల్లిదండ్రులు చేసే పొరపాట్లు ఏంటి? ఎలాంటి సందర్భంలో డాక్టర్లను సంప్రదించాలి? ముఖ్యంగా కొద్దిగా జ్వరం రాగానే ఏముందిలే మా బాబు ఏం పెద్దగా ఇదిగా లేదు, చిన్నగా ఏదో పారాసిటమాల్ వేస్తే తగ్గిపోతుంది అని అలాంటివి చేయకుండా, కొద్దిగా వాళ్లకు డేంజర్ సిగ్నల్స్ అనేటివి, పిల్లవాడు సరిగా తినకపోయినా, పాలు తాగకపోయినా, లేదంటే నీరసంగా ఉన్నట్లు అనిపించినా, కళ్ళు లోపలికి పోయినట్లు అనిపించినా, ఏమాత్రం ఇంతకుముందు చెప్పినట్లు డిహైడ్రేషన్ లక్షణాలు ఏవి కనపడినా కూడా
సమ్మర్లో ఎస్పెషల్లీ డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చి డాక్టర్ సలహా మేరకు డాక్టర్ మందులు రాయించవచ్చు, లేదంటే ఉత్త ఓఆర్ఎస్ కూడా రాయించి ఒక్కొక్కసారి పంపించేయచ్చు. కాబట్టి అలాంటివి డాక్టర్ సలహా మేరకు మందులు తీసుకోవడం అనేది శ్రేయస్కరం. రాజమండ్రిలో ఎండలు మండిపోతున్నాయి. డీటెయిల్స్ మరి